మనసులో మాట అడిగారు యాక్చువల్లీ సంతోష్ శోభన్, కానీ ఏం రాలేదు. ఓకే, మేము వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే, మరి ఇక ధూమ్ ధామ్గా రచ్చ చేయబోతున్నాం. నాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వామి శరణం. అందరికీ నమస్కారం. ఒక నిమిషం స్వామి, మర్చిపోతాం మళ్ళీ. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కావాల్సిన వాళ్ళే. ఈ టీం మెంబర్స్ అందరూ కూడా ఏదో ఒక రకమైన ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంది అందరితో. అండ్ ఎవరితో స్టార్ట్ చేయాలో తెలియదు. సో ఐ విల్ స్టార్ట్ విత్ శోభన్, సంతోష్ శోభన్. సో తనకి నేను గోల్కొండ హై స్కూల్ చూసినప్పుడు నాకు బాగా గుర్తు. గోల్కొండ హై స్కూల్ ఫస్ట్ ఫిల్మ్ కదా, ఫస్ట్ ఫిల్మే కదా. గోల్కొండ హై స్కూల్ చూసినప్పుడు ఫస్ట్ మోహన్ కృష్ణ గారిని అడిగాను. సినిమా చూసిన వెంటనే చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది అని ఫోన్ చేసి, తను ఎవరు చాలా బాగా చేశాడు అని అడిగితే ఇలా శోభన్ గారు అబ్బాయి అని చెప్పారు. చెప్పిన వెంటనే నేను, అది మోహన్ కృష్ణ గారు మళ్ళీ చెప్పారో తెలియదు, తర్వాత నాకే చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి నేనే చెప్పాను. కానీ మోహన్ కృష్ణ గారికి చెప్పాను, చాలా చాలా మెచ్యూర్డ్గా ఆ ఏజ్లో ఆ వయసులో అంత మెచ్యూర్డ్గా పర్ఫామ్ ఎలా చేశారు, అసలు మీరు ఎలా తీసుకున్నారు అని అడిగాను. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. సో మన ఇద్దరం ఒకటే స్కూల్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి స్కూల్ మన ఇద్దరం. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ హిస్ గ్రోత్. అండ్ రీసెంట్గా కూడా ఎవరితోనో మాట్లాడుతుంటే, ఐ థింక్ వెంకట బోయినపల్లి గారితో మాట్లాడుతున్నప్పుడు అనుకుంటా ఏదో టాపిక్ వచ్చి తను చాలా సినిమాలు చేస్తున్నాడు అని చెప్పారు. అండ్ దట్స్ సచ్ ఎ గుడ్ థింగ్. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ అ లాట్ ఆఫ్ టీమ్స్, చాలామంది డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్కి, వాళ్ళందరికీ యూ బికమ్ అన్ వెసల్, you become that equipment for them to tell more stories, and that's such an amazing quality. నేను నీకు పర్సనల్గా చెప్పడం కాదు, I really see myself in him, the younger myself. So I am so happy for your success and inni films at the same time inni promising projects చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది. I hope marathon begins with like, share and subscribe, and you delivered 10 hits in a row. 10 కాదు, more than 10. బట్ మరి గ్రీడీగా ఉంటుందేమో 10 అని చెప్తున్నాను. సో గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ సంతోష్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఫారియా, యు ఆర్ ఫెంటాస్టిక్ ఇన్ జాతిరత్నాలు. ఫస్ట్ సినిమాకి కామెడీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అండ్ నీకు ఫస్ట్ సినిమాలో అలాంటి ఒక రోల్ ఇచ్చి, అది కూడా ఒక కోర్ట్ రూమ్ సీన్, ఐ స్టిల్ రిమెంబర్. That's a huge responsibility for a newcomer, and you killed it. It was so good. ఒకటే అన్యాయం ఏంటంటే, ఈరోజు నేను మాల్లో ఉన్నాను, చెప్పులు కూడా లేవు, ఫారియా పక్కన నిలబెట్టారు. జనరల్గా మరి అంత పొట్టేం కాదు, బట్ ఈరోజు వీడియోస్లో కొంచెం ఎక్కువ పొట్టు అనిపిస్తానేమో. బట్ ఇట్స్ ఓకే. సో యూ రియలీ ఫ్యాంటాస్టిక్. అండ్ వాట్ ఎవర్ నేను ఇప్పుడు దాకా చూసిన ట్రైలర్లో కానీ, సాంగ్స్లో కానీ, అన్నిట్లో చాలా చాలా బాగున్నారు. అండ్ ఐ రియలీ విష్ బోత్ ఆఫ్ యూ లుక్ గ్రేట్ టుగెదర్. అండ్ ఇందాక మీరు స్టేజ్ మీద డ్యాన్స్ వేసినప్పుడు కూడా, నాకు స్టేజ్ మీద డ్యాన్స్లు అంటే చాలా భయం. ఎందుకంటే సినిమాల్లో అంటే టేక్ 2, టేక్ 3 ఉంటాయి. ఇలాంటిది ఎవరైనా అడిగితే నేను డెఫినెట్గా తప్పించుకుంటాను. బట్ వాళ్ళిద్దరూ కాన్ఫిడెంట్గా వచ్చి అంత కూల్గా, అంత బ్రహ్మాండంగా డ్యాన్స్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది. ఐ రియలీ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ సిట్టింగ్ దేర్ వాచింగ్ దెమ్. గుడ్ లక్ టు బోత్ ఆఫ్ యూ అగైన్, వన్స్ అగైన్. అండ్ బ్రహ్మాజీ గారు నేను బాగా కలిసి ఎంజాయ్ చేసి బాండ్ అయిన సినిమా కృష్ణార్జున యుద్ధం. మన గాంధీ డైరెక్ట్ చేసిన సినిమానే. దానికి ఒక 25 రోజులు ప్రాగ్ వెళ్ళాం మేము. ఆ ప్రాగ్లో మేము చాలా ఎంజాయ్ చేసాం. చివరి వారం మాత్రం ఆయన ఫ్యామిలీ వస్తున్నారని చెప్పారు. ఈలోపే బాగా ఇంకెక్కువ ఎంజాయ్ చేసేయాలని ఒక తాపత్రయం కనపడింది నాకు బ్రహ్మాజీ గారిలో. ఇంకొక 4 రోజులే, ఇంకొక 3 రోజులే, రేపటి నుంచి మావిడ వచ్చేస్తుంది అన్నట్టున్నారు అక్కడ ప్రాగ్లో. ఐ రిమెంబర్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వన్ మోర్ ఫిలిం లైక్ దట్ బ్రహ్మాజీ. అండ్ మన ఇద్దరం చేసినవన్నీ ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ సీన్స్. కానీ మీకు కృష్ణగాడి వీరప్రేమ గాథలో ఆయన క్యారెక్టర్ గుర్తుందో లేదో తెలియదు, బట్ దట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ క్యారెక్టర్స్. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వన్ మోర్ కొలాబరేషన్. అండ్ ఇందాక నాకు అక్కడ కూర్చున్నప్పుడు గాంధీ చెప్పాడు, బ్రహ్మాజీ గారు చించేశారని ఈ సినిమాలో. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు వాచ్ హిజ్ రోల్. అండ్ గాంధీ, మా గాంధీతో ఏంటంటే బాగా నచ్చేస్తాడు. కాసేపు మాట్లాడామంటే ఎవరికైనా సరే చాలా నచ్చేస్తాడు.
సినిమా చేస్తున్నప్పుడు మనకి డౌట్ వస్తుంది, కథ నచ్చి ఒప్పుకున్నావా గాంధీ నచ్చి ఒప్పుకున్నావా అని. కథ నచ్చే ఒప్పుకున్నాం, కానీ గాంధీ ఇంకెక్కువ నచ్చేస్తాడని చెప్తున్నాను. సో ఈ రోజుకి నేను చెప్తున్నాను, ఇంతకుముందు నాకు ప్రమోషన్స్లో చెప్పే సందర్భం వచ్చిందో లేదో తెలియదు. ఒట్టి కృష్ణ కథ మీద కనుక మన సినిమా తీసుంటే బ్లాక్ బస్టర్ అయి ఉండేది, ఒప్పుకుంటారు లేదా? కృష్ణార్జున యుద్ధంలో ఒట్టి కృష్ణ మీద కనుక సినిమా తీసుంటే డెఫినెట్గా చెప్తున్నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్ మై కెరీర్ అయి ఉండేది. తన స్ట్రెంగ్త్ అది. అలా కాదని ఇంకోటి తీసుకొచ్చి ఆడికి ఒక విగ్గు పెట్టి గిటార్ ఇచ్చి రాక్ స్టార్ అన్నాడు. అరే రాక్ స్టార్లో మనకెందుకని నేను అనేసి ఉంటే అప్పుడే మా ఇద్దరికి బ్లాక్ బస్టర్ పడిపోయేది. నేను కూడా ఏదో మైకిల్ జాక్సన్లా ఫీల్ అయ్యి సరే చేద్దాం పదా అనుకున్నాను. కొంతమందికి కొన్ని సూట్ అవుతాయి, అది మనకు ముందే తెలియాలి. సో నా మీద ఉన్న ప్రేమతో గాంధీకి తెలియలేదు ఆ విషయం, గాంధీ నా మీద చూపించిన ప్రేమతో నాకు తెలియలేదు ఆ విషయం. ఎనీవే మాకు ఇప్పుడు ఇంకా చాలా క్లారిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ చేసిన సినిమా మాత్రం 100% బ్లాక్ బస్టర్ డెలివర్ చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం November 4th ఈ బ్లాక్ బస్టర్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ గాంధీ. చాలా 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 ప్రామిసింగ్గా ఉంది. అండ్ ఫైనల్ వస్తుంది March 30th. ఫైనల్గా ఈరోజు యాక్చువల్లీ మారుతి గారిని ఇక్కడ కలవటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మారుతి గారు, మీ అన్ని కమిట్మెంట్స్ అయ్యి నాయి కూడా అయిపోతే BBM 2 సెట్ చేసేద్దాం. ఇట్స్ సో గుడ్ టు సీ యూ. ఆయనకి నాకు ద కైండ్ ఆఫ్ కామెడీని ఇద్దరం కలిసి కూర్చొని ఎంజాయ్ చేసేది నాకు చాలా రోజులు అయిపోయింది. ఇందాక కూడా అంటున్నాను, షూటింగ్ అంతగా ఎంజాయ్ చేసింది నేను భలే భలే మగాడి ఒకటే. అండ్ సినిమా చూసి కూడా మీరు చాలా ఎంజాయ్ చేశారు. ఈరోజు మిమ్మల్ని ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్. ఎప్పుడు కలిసినా సరే అది హాలిడే లాగా ఉంటుంది, అది తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మా వెంకట్ బోయిన్పల్లి గారు హ్యాస్ బికమ్ మై ఫ్యామిలీ. నాకు వెంకట్ గారి విషయంలో ఏంటంటే ఒకసారి ప్రేమించారంటే ప్రాణం పెట్టేస్తారు ఆయన. అండ్ ఆ ప్రేమకి రిసీవింగ్ ఎండ్లో నేను ఉన్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ వెంకట్ గారు ఇంకా గొప్ప సినిమాలు చాలా చాలా చేయాలి, అందులో బోల్డెన్ సినిమాలు నాతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకు ఎప్పుడు దేనికి నాని అవసరం అయినా సరే నేనుంటా, గ్యారంటీగా ఉంటా. సో వన్స్ అగైన్ ద ఎంటైర్ టీమ్, సారీ కిరణ్ నాకు అలా మొదలైంది అప్పటి నుంచి బాగా పరిచయం. అమేజింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ ఐఎమ్ షూర్ ఈ ట్రైలర్లో టీజర్లో అన్నిట్లో కనపడుతుంది, ఇట్స్ రిఫ్లెక్టింగ్. అండ్ సుదర్శన్, నిన్ను కోరి చేస్తాం కలిసి. అండ్ ఏం మాట్లాడినా సరే ఫన్నీగా అనిపిస్తుంది. కొంతమంది యాక్టర్లకి ఏంటంటే ఫన్నీ లైన్స్ రాయాల్సి వస్తుంది, కొంతమంది ఏం మాట్లాడినా సరే అవే ఫన్నీ లైన్స్ అయిపోతుంటాయి. సుదర్శన్ అలాంటి యాక్టర్. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. లాట్ ఆఫ్ ఫేసెస్ ఐ నో. అండ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ దానికి చాలా టైం ఉంది, ఆ టైం వచ్చినప్పుడు చాలా చాలా మాట్లాడుకోవాలి దాని గురించి. ఎనీవేస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. లవ్ యూ టూ. స్వామి శరణం. ఐఎమ్ షూర్ ఈ స్పీచ్ కూడా యూట్యూబ్లో పెడతారు కదా. సో నా స్పీచ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.